లహరి కృపాపై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా చిన్న వీడియోలో కథా రచన గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కథా రచన అంటే కథలోని భాష మొదలగు విషయాలు. సో కథా రచన అనేది చాలా సంతోషకరమైనటువంటి వ్యాసంగం. అది కథ చదివిన వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో కథ రాసే వాళ్ళకి కూడా అంత సంతోషం రాసేప్పుడు కలుగుతూ ఉంటుంది. కథ విన్నప్పుడు కూడా, ఇదివరకు కథలు వినేవాళ్ళం పెద్దవాళ్ళు చెప్పిన కథ వినేటప్పుడు కూడా అంతే సంతోషం కలుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు కథలు చెప్తూ రకరకాల వింతలు విడ్డూరాలతో ఉన్నటువంటి కథలు చెప్పేవారు. కొన్ని లిపిలేని కథలు, అలాంటి కథలు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇలా కథ వినడం, కథ రాయడం, కథ చదవడం, ఇటువంటి వ్యాపకాలు మనసును ఉత్తేజపరిచేటువంటి కళాత్మకమైనటువంటి అంశాలు. సో ఈరోజు నేను ఈ చిన్న వీడియోలో కథా రచన గురించి కొన్ని విషయాలు చెప్తాను. కథా రచన అంటే రచనలో ఉండేటువంటి భాష. కథా రచన ఎలా ఉండాలి? కథ చాలా పెద్దదిగా ఉండకూడదు, నిడివి, మరి చిన్నదిగా ఉండకూడదు. మరి చిన్నదిగా ఉంటే అయ్యో అయిపోయింది అప్పుడే ఇంతేనా అనిపిస్తుంది. మరీ పెద్దదిగా ఉంటే కొంచెం బోర్ ఫీల్ అయ్యి ఇంకా ఎంత చదవాలి అని పేజీలు తిప్పుతూ ఉంటాం ఈ బిజీ షెడ్యూల్లో. అలా కూడా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. నేనైతే నా కథను 6 పేజెస్ A4 సైజులో 6 పేజెస్ వన్ సైడ్ రాస్తాను. అవి పబ్లిష్ అయినప్పుడు 1.5 పేజ్ బొమ్మతో సహా 1.5 పేజ్ వస్తుంది. సో అలా ఉంటుంది. సో సుమారుగా అలా ఉంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. కథా రచన, అందులో భాష ఎలా ఉండాలి? స్టార్టింగ్, తర్వాత ఎండింగ్, కథా ప్రయాణం, భాష ఎలా ఉండాలంటే నేను అనుకోవడం, మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి. ఒక డైలాగ్ మెథడ్లో ఉంది, మనతోనే మాట్లాడుతున్నాయి ఆ పాత్రలు అన్నట్టుగా ఉంటుంది. మరి డైలాగ్స్ లాగా అనమాట. ఒక సెంటెన్స్, మళ్ళీ తర్వాత ఒక సెంటెన్స్, మళ్ళీ ఒక సెంటెన్స్. నేరేషన్ అస్సలు అవసరం లేదా అంటే అవసరం. నేరేషన్ లేకుండా కుదరదు అసలు. కొన్ని విషయాలు నేరేషన్లో చెప్పాల్సినవి కథలో ఉంటాయి. సో మధ్యలో నేరేషన్ ఉంటుంది, అది తప్పకుండా పారాగ్రాఫ్లో ఉంటుంది. పెద్ద పారాగ్రాఫ్ ఉండకూడదు, చిన్న పారాగ్రాఫ్ నేరేషన్, అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉంటాయి, అవి చదవాలంటే పాఠకుడు బోర్ ఫీల్ అవ్వచ్చు, లేదా ఆ పారాగ్రాఫ్ని స్కిప్ చేసి మళ్ళీ డైలాగ్లోకి వెళ్ళచ్చు. అలా కాకుండా మన డైలాగ్స్ ఎలా ఉన్నాయో పారాగ్రాఫ్ కూడా సో డైలాగే ఇది అన్నట్టు ఉండాలి. సో భాష ఎలా ఉండాలి? మనం మాట్లాడుకునే భాష ఎలా ఉంటుందో అటువంటి భాషలో, మాట్లాడే భాషలో కథ రాస్తే ముచ్చటగా ఉంటుంది. అంటే పెద్ద బొంబాస్టిక్ లాంగ్వేజ్, లేకపోతే అర్థం కాని పదాలు, దానిలో అంటే ఈజీగా ఉండాలి. అరటిపండు ఒలిచి తిన్నట్టు ఉండాలి, కొబ్బరికాయ ఒలిచి తిన్నట్టుగా ఉండకూడదు. సో అంత తేలిగ్గా ఈజీగా ఉండాలి. తప్పకుండా కథలో మెసేజ్ ఉంటుంది, మోరల్ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి, అవి వేరే విషయం. కథా రచన విషయం చూస్తే, అంటే భాష విషయానికి వస్తే, చూడగానే కొన్ని పత్రికల్లో కథలు చక్కగా వాళ్ళ ఫాంట్ బాగుంటుంది, తర్వాత చూడగానే ఆ కథ చదవాలనిపిస్తుంది. అటువంటి చక్కటి పత్రికలు కూడా ఉంటాయి. చూడగానే చక్కగా సెంటెన్స్ గ్యాప్తో చక్కగా ఈజీగా ఫ్రీగా ఉంటుంది కదా. చూడగానే చక్కటి బొమ్మ, ఇది చదివేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో నేటి బిజీ షెడ్యూల్లో కథ చదివించాలి అంటే పాఠకుడితో కథా రచయిత, రచయిత్రి, సంపాదకులు, తర్వాత ప్రింట్ మీడియా, వీళ్ళందరూ కలవాలన్నమాట. వీళ్ళందరూ కలిస్తేనే, ఒక రచయిత, రచయిత్రి మాత్రమే దానికి హెడ్ కాదు. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, రాస్తారు, అందిస్తారు.
వస్తువుని. అలాగా కథ యొక్క రచన, డైలాగ్స్, అందులో ఉండేటువంటి భాష అలా ఉండాలి. మనం ఒక కథ చదివామంటే ఆ కథలో ఉండేటువంటి డైలాగ్ కానివ్వండి, భాష కానివ్వండి, మనం ఇంకో చోట ఉపయోగించగలగాలి. మన కొలీగ్స్ దగ్గర కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఆ పదాలని మళ్ళీ యూజ్ చేయగలగాలి. అంత ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. లేదు మనం ఒక చోట ఎక్కడైనా సెమినార్ ఇవ్వడమో, గెస్ట్ లెక్చర్ ఇవ్వడమో, లేదా ఎవరితోనైనా ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేయడమో చేస్తున్నప్పుడు కూడా మనం గతంలో చదివిన కథలు గుర్తొచ్చి ఆ భాష మనలో విలీనం కావాలి. అప్పుడు మళ్ళీ మన నోటి నుంచి అనేక సందర్భాల్లో ఆ వర్డ్స్ వస్తాయన్నమాట. చక్కటి వర్డ్స్ ఉన్నాయి మన తెలుగులో. తెలుగు విందు అని చెప్పేసి అంటూ ఉంటారు ఒకసారి. నేను చదువుకునేప్పుడు ఒక నావెల్ ఉండేది, దాని పేరు తెలుగు విందు. దాని అట్ట ఎలా ఉండేదంటే అక్షరాలు ఆ నుంచి బండిరా వరకు ఇలా దాన్ని ఇలా మిక్స్ చేసినట్టుగా పైన అలా అలా కలర్ఫుల్ అట్ట ఉండేది. దాని బుక్ పేరు తెలుగు విందు. లోపల ఏమో తెలుగు భాష గురించినటువంటి వ్యాసాలు ఉండేవి. అలా మర్చిపోలేము కొన్ని బుక్స్ కవర్ పేజెస్ మర్చిపోలేము. అలాగే కొన్ని పదాలు మర్చిపోలేము. ఒక కథ రాస్తున్నామంటే అది ఏ కథ అయినా కానివ్వండి, ఒక సామాజిక నేపథ్యం కానివ్వండి, లేకపోతే అకాడమిక్ నేపథ్యం కానివ్వండి, ఒక ప్రేమ కథ కానివ్వండి, ఒక డిటెక్టివ్ కథ కానివ్వండి, దానికి తగ్గట్టుగా ఉండేటువంటి పదజాలం ఉంటేనే అది బాగుంటుంది. కొన్ని పదాలు మనకి అలా గుర్తుండిపోతాయి. చక్కటి పదాలు. ప్రాంగణం నాకు చాలా ఇష్టం. ఏరియాని అది చెప్పడానికి ప్రాంగణం అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాగా చదువుతూ ఉంటే అవి ఆ పదాలు ఆటోమేటిక్ కూడా హత్తుకునేట్టుగా ఉంటాయి మనసుకి. కాబట్టి మనం రాస్తున్నప్పుడు చాలా చక్కటి పదజాలాన్ని ఉపయోగిస్తే పదజాలాన్ని పాఠకుడు పరిచయం చేసినట్టు ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మనం మన మంచి పదజాలాన్ని, మంచి తెలుగు భాషని సమాజానికి పరిచయం చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు హార్ష్ వర్డ్స్ కాకుండా, కఠినమైనటువంటి మాటలు కాకుండా, కఠినమైన మాట మాట్లాడాల్సిన చోట కూడా ఒక దాన్ని కూడా సున్నితంగా చెప్పగలిగే చాతుర్యము, నేర్పు రచయితకు ఉంటుంది. చక్కటి భాష. అయితే నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. నోరు మంచిదంటే అక్కడ భాషనే అర్థం. నోరు మంచిదంటే నోరు ఏదో చాలా అందంగా ఉంది, పలు వరుస చాలా బాగుంది, అలా కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదే అంటే, ఊరు మంచిదే అంటే ఊళ్ళో ఉన్న ప్రజానీకం అంతా కూడా మెచ్చుకునేట్లు మనం మాట్లాడాలి. వాళ్ళని ఏదో కొంతమంది మాట్లాడుతుంటేనే తిడుతున్నట్టు ఉంటుంది, కొడుతున్నట్టు ఉంటుంది. అలా కాదు. చక్కగా స్మూత్గా, చక్కగా ఒప్పించాలి అంటారు, మెప్పించాలి, ఒప్పించాలి అంటారు. అంటే ఇక్కడ భాష గురించి ఆ మాటలు. కాబట్టి భాష అనేది చక్కటి తెలుగు భాష మనది. అందరము నేను చదువుకునేప్పుడు నేను స్పెషల్ తెలుగు స్టూడెంట్ని. ఒక వ్యాసం ఉండేది, ఆంధ్రము తెలుగు తెనుగు అనేటువంటి హెడ్డింగ్తో ఒక వ్యాసం ఉండేది. ఆంధ్రము ఆంధ్ర భాష, తెనుగు అని కూడా అనేవారు, తెలుగు అని మనం అంటాం. వాటి గురించి ఒక చక్కటి వ్యాసం మాకు చెప్పడం జరిగింది. ఇలాగ చెప్పాలి అంటే మన భాష గురించి విందు నిజంగా విందు భోజనంలో ఎన్ని ఉంటాయో రుచులు, అలా అన్ని కళలు కూడా మన భాష నుండి మనం బయటకు తెచ్చుకోవచ్చు. కాబట్టి నేను ఈరోజు చెప్పేది చక్కటి కథలు, చక్కటి పదాలు, చక్కటి వాక్యాలు, చక్కటి పారాగ్రాఫ్స్, అట్లా చక్కటి సందేశం, నొప్పించకుండా ఒప్పించటం అంటారు. నొప్పించకుండా ఒప్పించటం, అటువంటి ఒక చాకచక్యం తెలుగు కథకి ఉంది, ఆ కథ రచనకి ఉంది అని చెప్పుకోవడంలో సందేహం లేదు. రేపు మరొక విషయంతో మేము వస్తాను. నమస్తే. మేరీ.